చూడండి, వీటిని బెల్లం కజ్జికాయలు అంటారండి. మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే బెల్లం కజ్జికాయలు చాలా బాగా తింటారండి. చక్కెర ఎప్పుడు చేయనండి, బెల్లంవే చేస్తాను. వీటిని ఎలా తయారు చేయాలో చూసే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా చూడకపోతే చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఈ కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దాం. హలో అందరికీ, నేనైతే బెల్లం కజ్జికాయలు చేస్తున్నానండి. ఇప్పుడు 1 కేజీ పప్పులు తెప్పించుకున్నానండి. 1 కేజీ బెల్లము, 1 కేజీ పప్పులకి 1 కేజీ బెల్లం వేయాలండి. ఇప్పుడు కజ్జికాయలు ఈ పప్పులు బెల్లము మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇప్పుడైతే మిక్సీ జార్లో ఫస్ట్ పప్పులు వేసుకోవాలండి. పప్పులు మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి. చూడండి, మెత్తగా పట్టుకున్నాను. అలాగే మిగిలిన పప్పులన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా పప్పులన్నీ మెత్తగా గ్రైండ్ చేసేసానండి. ఇప్పుడు బెల్లం కూడా ఇందులో కలుపుకొని మళ్ళీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. బెల్లం అంతా ఇలా నలగొట్టుకోవాలండి. చూడండి, మెత్తగా నలగొట్టుకోవాలి. బెల్లం అంతా మెత్తగా నలగొట్టుకున్నాను. నలగొట్టిన బెల్లం అంతా పప్పుల పొడిలో వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని మిక్సీలో మెత్తగా పిండిగా మెత్తగా కొట్టుకోవాలండి. చూడండి, బెల్లం అంతా ఇందులో వేసి కలిపాను. ఇప్పుడు మళ్ళీ మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకుందాం. బెల్లము పప్పుల పిండి వేసేంత మళ్ళీ గ్రైండ్ చేశానండి. చూడండి, ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలండి. కొబ్బరి తురుము పట్టుకుందాం. ఇలా కొబ్బరి అంతా చిన్నగా తురుముకోవాలి. ఇలా కొబ్బరి అంతా ఇలా తురుము పెట్టుకున్నానండి చిన్నగా. ఇప్పుడు ఇదంతా పప్పుల పొడిలో కలుపుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి తురుము వేసి అంతా ఇలా కలిపి పెట్టుకున్నానండి. కజ్జికాయలకి వైట్ గోధుమ పిండి తీసుకోవాలండి. వైట్ గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పిండి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్తో చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ నాననిద్దాం, పక్కన పెట్టేస్తాం. హాఫ్ అన్ అవర్ నానిచ్చిన తర్వాత కొద్దిగా తీసుకొని ఇలా బాగా పిసుక్కొని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలాగా పూరీ సైజ్ చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని రేకులు చేసుకుందాం. ఇలా చిన్న పూరీలకు చేసుకుంటారా అలా ఉండలు చేసుకోవాలి. ఇలా రేకులు చేసుకోవాలి. ఇలా రేకులకి పప్పుల పొడి వేసుకోవాలి. ఇలా చిన్నగా అతికించుకోవాలి. చూడండి, కజ్జికాయ రెడీ. ఇలా అయినా చేసుకోవచ్చు. నేనైతే వీటిని మళ్ళీ అల్లుతానండి. ఇలాగ చిన్నగా పూజ. ఇదండి కజ్జికాయ ఇలా అల్లాను. ఇలా అన్నీ చేశానండి. వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం.
ఇలా కజ్జికాయలన్నీ అల్లేసుకున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక కజ్జికాయలు కాల్చుకోవాలి. చూడండి కజ్జికాయలు వేస్తున్నాను చూడండి. చూడండి చిన్నగా టర్న్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. కొందరు వైట్గానే కాల్చుకుంటారండి. మాకైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలుస్తానండి నేను. చూడండి అన్ని కజ్జికాయలు కాలాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాం. చూడండి మళ్ళీ సెకండ్ టైం కాల్చానండి. సెకండ్ టైం వేసాను ఆయిల్లో. చూడండి కజ్జికాయలు బాగా కాలాయి. వీటిని కూడా పక్కకు తీసేసుకుందాం. చూడండి కజ్జికాయలు రెడీ అయిపోయాయండి. చూడండి బెల్లం కజ్జికాయలు. ఇవైతే మాకు చాలా ఇష్టం అండి. మా ఇంట్లో అందరూ చాలా బాగా తింటారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.